ఎపిసోడ్ మొదలవడంతోనే బియట్రిస్కి పాత జ్ఞాపకాలన్నీ ముక్కలు ముక్కలుగా గుర్తొస్తూ ఉంటాయి. ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందని, డక్ ఎగ్స్ గురించి, అండ్ తనని ఎక్కడికో పంపించడం గురించి. కాని నిజం మాత్రం తను నమ్మినట్టు ఎలాంటి యాక్సిడెంట్ కాదు. అసలక్కడ ఫైరే జరగలేదు. సైలస్ తనని కావాలని అక్కడ్నుండి తీసేశాడు. తన తల్లికి హెల్త్ బాలేదు అని సైలస్ అడ్మిట్ చేస్తాడు కాని బియట్రిస్కి అసలు రియాలిటీ అర్థమవుతుంది. తను ఎప్పుడూ కార్డీరియా ప్రపంచంలో పెరగాల్సిన వ్యక్తి కాదు. తనని గ్రూమ్ చేశారు, అంటే ముందే ఫిక్స్ అయిన ఒక ప్లాన్ ప్రకారం పెంచారు. చివరికి ప్రతి ఇయర్ వచ్చే ఆ బటర్ఫ్లై గిఫ్ట్ కూడా సెంటిమెంటల్గా కాకుండా ఇప్పుడు సస్పెక్ట్లా అనిపిస్తుంది. దానికి సంబంధించి ట్రేసింగ్ చేస్తే తన తండ్రి ఇయర్స్ తరబడి తన లైఫ్ని దూరం నుండి మ్యానిపులేట్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం పిక్చర్ మారిపోయింది. బియట్రీస్ అబాండన్ వలేదు. తనని ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడికి పొజిషన్ చేశారు. ఒకవైపు ఈ ఫ్యామిలీ టెన్షన్స్ నడుస్తుంటేనే సైలస్ ఆపరేషన్ ఇంకా ముందుకు వెళ్తుంది. స్టార్టింగ్లో యూరోప్ అంతా ప్యాకేజెస్ స్మగ్లింగ్ చేస్తున్నారు అనుకుంటారు కానీ అది అసలు తానికే ముప్పు అని ఇప్పుడు తెలుస్తుంది. తన హౌస్ కింద ఉన్న ఆ టెక్స్టైల్ మేర్హౌజ్లో ఓపియం ట్రేడ్ ఎక్స్పోజ్ అవుతుంది. లెజిటిమేట్ బిజినెస్ పేరుతో ఒక పెద్ద లాజిస్టిక్స్ నెట్వర్క్ బిల్డ్ చేశాడు. అదే నెట్వర్క్ని ఇప్పుడు టెనోటైట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాడు. అక్కడ దొరికిన డాక్యుమెంట్స్లో సౌండ్ వేవ్స్, మెటీరాలజీ అంటే వాతావరణం, అండ్ ట్రాజెక్టరీ మోడల్స్కి సంబంధించి ఈక్వేషన్స్ ఉన్నాయి. వీళ్లు కేవలం ఆ సబ్స్టెన్స్ని వెపనైజ్ చేయడం మాత్రమే కాదు, రాకెట్స్ బిల్డ్ చేస్తున్నారు. సైలస్ ప్లాన్ ఏంటంటే ఆ నర్వ్ ఏజెంట్ని పైన నుండి డిప్లాయ్ చెయ్యాలి అని. అఫెనిన్ అనే లేబుల్ చేసిన డయాగ్రామ్ చూస్తే ఆ ఫ్యాక్టరీనే గ్రౌండ్ జీరోగా పెట్టి ఒక పెద్ద బ్లాస్ట్ రేడియస్ని ప్రాజెక్ట్ చేశారు. ఇది బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేసే వెపన్ కాదు, ఇది ఒక మాస్ ఎక్స్టింక్షన్ ప్లాన్. మైక్రాఫ్ట్ బిట్రే చేశాడు అని షెర్లాక్ అండ్ కార్డీలియా చాలా డెవస్టేట్ అవుతారు. స్పెషల్లీ వెపన్ యాక్సెస్ కోసం మైక్రాఫ్ట్ బ్రిటిష్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు. కాని నిజానికి అదొక సెటప్. టెలిగ్రాఫ్ ఆఫీస్లో మైక్రాఫ్ట్ గార్డ్ని ఇన్కెపాసిటేట్ చేసి షెర్లాక్ అండ్ వాళ్ల మదర్ని ఫ్రీ చేస్తాడు. ఆ నెగోసియేషన్ అంతా కేవలం టైం బై చేయడానికి అండ్ లెవరేజ్ గ్యాదర్ చేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ మాత్రమే. కానీ సైలస్కి మాత్రం నా కొడుకు ఇంకా నాతోనే ఉన్నాడు అనే ఇల్యూజన్ నమ్మేలా చేస్తుంది. కానీ ఆ నమ్మకం ఎక్కువసేపు ఉండదు. ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్లో సైలస్ తన వరల్డ్ వ్యూని షెర్లాక్ దగ్గర బయటపెడతాడు. ఈ వెపన్ వల్ల వార్ మొత్తం ఎండ్ అయిపోతుంది అని తన ఫీలింగ్. ఎందుకంటే ఎవరూ ఎదిరించలేరు కాబట్టి. నో ట్రూప్స్, నో ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్, కేవలం ఇమీడియట్ సబ్మిషన్ మాత్రమే ఉంటుంది. పీస్ త్రూ టెర్రర్, ఇది సైలస్ స్ట్రాటజీ. ప్రపంచమంతా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని సైలస్ నమ్ముతాడు. కొంతమంది వర్కర్ బీస్లా పనిచేయాలి అని, ఇంకొంతమంది హైవ్ని లీడ్ చేయాలి అని చెప్తాడు. షెర్లాక్, నువ్వు నా రక్తం, నీవే నా వారసుడు అని అంటాడు. కాని షెర్లాక్ ఒక మోరల్ అల్టిమేటం ఇస్తాడు. బియట్రిస్కి నిజం చెప్పి తనని వెళ్ళనియ్యి, అప్పుడు నేను నీ దగ్గర స్టే చేస్తాను అని. సైలస్ మాట్లాడతాను అని ఒప్పుకుంటాడు. కాని మెనిపులేషనే తన మెయిన్ లాంగ్వేజ్ అని మనకి తెలుసు. ఈ గ్యాప్లో షెర్లాక్కి ఒక విషయం అర్థమవుతుంది. సైలస్ స్టడీ రూంలో ఉన్న మ్యాప్ అసలు మ్యాపే కాదు, అది మౌంటైన్ టనెల్స్కి సంబంధించిన క్రాస్ సెక్షన్. అంటే ఆ ఫ్యాక్టరీకి సెకండ్ ఎంట్రన్స్ ఉంది అని. టన్నల్స్ నుండి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నప్పుడు షువన్కి ప్రొఫెసర్ మలిక్ ఎదురవుతాడు. తన పేరెంట్స్ స్పిరిట్స్కి న్యాయం జరిగింది అని చెప్పి తనని ఖతం చేస్తుంది. తన రివెంజ్ పూర్తిగా పర్సనల్ అండ్ ఫైనల్. లోపల షెర్లాక్ అండ్ జేమ్స్ సైనస్ దగ్గర ఉన్న ఆ ఇన్కంప్లీట్ ఈక్వేషన్ని స్టడీ చేస్తారు. జేమ్స్ ఇక్కడ ఒక క్రేజీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2 సొల్యూషన్స్ అంటే ఒక ఫార్ములాతో కాంపౌండ్ని వెపనైజ్ చెయ్యొచ్చు అంటే థియరిటికల్గా దానికి ఇన్వర్స్, వ్యతిరేకం కూడా ఉండాలి. అంటే మనం ఆ టెనోటైట్ని న్యూట్రలైజ్ చేయొచ్చు, పవర్ తగ్గించొచ్చు. కానీ ఆ ఈక్వేషన్లో ఒక పార్ట్ మిస్సింగ్ ఉంది, అండ్ ఎవరో దాన్ని ముందే కొట్టేశారు. ఇక ఫ్యాక్టరీ దగ్గర సైలస్ తన అసలు అంబిషన్ని బియట్రిస్ దగ్గర బయటపడతాడు. బ్రిటిష్ వాళ్లు కేవలం ఫస్ట్ బయర్స్ మాత్రమే. ఫ్రెంచ్, రష్యన్స్, చైనీస్ ఎవరు డబ్బులిస్తే వాళ్లకి అమ్ముతాడు. గవర్నమెంట్స్ దగ్గర ఎందుకు ఆగాలి? ప్రైవేట్ బయర్స్కి ఎందుకు అమ్మకూడదు? సైలస్ లాజిక్ ఏంటంటే మార్కెట్ ఫర్ డెత్ ఈజ్ లిమిట్లెస్. చావుకి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. బియట్రిస్కి తను ఎప్పుడో ఒక సైలెంట్ థ్రెట్ ఇచ్చాడు. నువ్వు షెర్లాక్ అండ్ మైక్రాఫ్ట్కి సిస్టర్ అని చెప్తే మీరు కలిసి బిల్డ్ చేసిందంతా కొలాప్స్ అయిపోతుంది అని. తను లాయల్టీతో ప్రామిస్ చేస్తుంది. కాని ఇప్పుడు సైలస్ అదే ప్రామిసెస్ షెర్లాక్కి ఇవ్వడం బియట్రిస్ వినేస్తుంది. వారసుడు, రైట్ హ్యాండ్ అని షెర్లాక్కి బిల్డప్ ఇస్తుంటాడు. బియట్రిస్కి అప్పుడు అర్థమవుతుంది,
తను ఎప్పుడూ యునీక్ కాదు. షీ వాజ్ జస్ట్ రీప్లేసబుల్. ఒకరు పోతే ఇంకొకరు. గన్ తిరిగింది. తన తండ్రికి తమ్ముళ్లకి మధ్య నలిపిపోయి బియట్రిస్ చివరికి ట్రిగర్ నొక్కేస్తుంది. సైలస్ కడుపులో బుల్లెట్ డింగుతుంది. ఆ ఎంపైర్కి మొదటి ఫ్రాక్చర్, పగులు, బయటి శత్రువద కాదు, సొంత ఫ్యామిలీ వల్లే వచ్చింది. ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవుతున్నట్టే సైలస్ గుర్రం మీద ఎస్కేప్ అవుతాడు. కాని వాళ్లు సైలస్ని ఒక కొండ అంచున కార్నర్ చేస్తారు. షువన్ తనని వెంటనే ఖతం చెయ్యాలి అని రెడీ అవుతుంది. కాని షెర్లాక్ అడ్డం వస్తాడు. ఇలా కాదు అని అంటాడు. జస్టిస్, నాట్ వెంజెన్స్. న్యాయం జరగాలి, కాని పగతో కాదు. ఆ స్ట్రగుల్లో సైలస్ షెర్లాక్ని వదిలేసి క్లిఫ్ నుండి కిందకి పడిపోతాడు. సైలస్ చచ్చిపోయాడు అని అనుకుంటున్నాం కాని దీంట్లో ఒక పెద్ద అంబిగ్యూటీ ఉంది. అసలు తన బాడీ మనకి ఎక్కడా చూపించరు. తన హిస్టరీ చూస్తే తను మ్యానిపులేషన్ అండ్ మిస్డైరెక్షన్లో తోపు. సో తను తన చావుని స్టేజ్ చేసి బ్రతికే ఉండే ఛాన్స్ కూడా ఉంది. పడిపోయే ముందు సైలస్ చాలా డిస్క్రీట్గా షెర్లాక్కి ఒక బ్లడ్ స్టెయిన్డ్ హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. ఆ ఫ్యాబ్రిక్ చూస్తే ఒక హనీ కోమ్లా ఉంటుంది. షెర్లాక్ వెంటనే ఆ రెఫరెన్స్ని క్యాచ్ చేస్తాడు. హనీబీ. సైలస్ ముందు చెప్పిన మాటలు షెర్లాక్కి మళ్లీ గుర్తొస్తాయి. మనం ప్రకృతి కంటే పెద్దవాళ్లం కాదు, బలం ఉన్నవాడే బ్రతుకుతాడు. చచ్చిపోయే ముందు కూడా ఒక ఫిలసాఫికల్ బ్రెడ్ క్రమ్ హింటు వదిలి వెళ్లాడు సైలస్. తర్వాత షెర్లాక్కి సైలస్ బుక్స్లో ఒక చిన్న కీ దొరుకుతుంది. మైక్రాఫ్ట్ పత్రం, ఇది ఇక్కడితో వదిలెయ్యి, ఈ చాప్టర్ని క్లోజ్ చెయ్యి అని సలహా ఇస్తాడు. కాని షెర్లాక్ ఆ కీని దగ్గర పెట్టుకుంటాడు. అది ఏం ఓపెన్ చేస్తుందో తెలీదుగాని మ్యాటర్ మాత్రం ఇంకా అన్ఫినిష్డ్గానే ఉంది. షెర్లాక్ ఒక బార్లో జేమ్స్ని మీట్ అవుతాడు. మల్లిక్ రాసిన ఈక్వేషన్లో మిస్సింగ్ పార్ట్ని జేమ్సే కొట్టేశాడు అని షెర్లాక్కి కన్ఫర్మ్గా తెలుసు. జేమ్స్ దాన్ని అస్సలు డినై చేయడు. నేను ఇదంతా మనకోసమే చేశాను. ఒకవేళ ఈ వెపన్ మళ్లీ ఎప్పుడైనా బయటికొస్తే దాన్ని ఆపే శక్తి కేవలం మన దగ్గర మాత్రమే ఉండాలి అని ఇలా చేశాను అని జేమ్స్ అంటాడు. కాని ఆ లాజిక్లో ఒక పెద్ద హోల్ ఉంది. ఎవరి దగ్గరైతే క్యూర్ ఉంటుందో వాళ్ల చేతుల్లోనే ఆ వెపన్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ పవర్ డైనమిక్ అసలు తగ్గిపోలేదు, కేవలం ఒకరి నుండి ఇంకొకరి చేతిలోకి మారింది అంతే. షెర్లాక్ తన పాకెట్ నుండి ఆ కీని బయటికి తీసినప్పుడు జేమ్స్ అదేంటి అని అడుగుతాడు. షెర్లాక్ చాలా కామ్గా నథింగ్ అని 2 సార్లు అంటాడు. కాని మనకు తెలుసు అది నథింగ్ కాదు అని. ఇప్పుడు షెర్లాక్కి ఈ గేమ్ పూర్తిగా అర్థమైంది. అండ్ దీంట్లో ప్లేయర్స్ ఎవరో కూడా తెలిసిపోయింది. ఆ సైలెంట్ ఎక్నాలెడ్జ్మెంట్తోనే ఎపిసోడ్ ఒక తోప్ సస్పెన్స్తో ఎండ్ అవుతుంది. ఇక పోస్ట్ క్రెడిట్ సీన్ చూస్తే ప్రిన్సెస్ షువాన్ తిరిగి తమ దేశానికి వెళ్లి లీవీ అండ్ తన జనాలతో కలిసిపోతుంది. టెనోటైట్ కోసం జరిగిన యుద్ధం ఇప్పటికీ ఆగిపోవచ్చు, కాని ఆ సబ్స్టెన్స్ ఇంకా ప్రపంచంలో ఎక్కడో అక్కడా ఉంది. ఈక్వేషన్స్ పూర్తి అవ్వకపోవచ్చు కాని డిస్ట్రాయ్ కాలేదు. డెలివరీ సిస్టమ్ ఐడియా ఇప్పటికీ కన్సెప్చువలైజ్ అయింది. మనం ఒకసారి కనిపెట్టిన ఐడియాని తిరిగి అన్ఇన్వెంట్ చేయలేం కదా. ఫినాలే ఇమీడియట్ థ్రెట్ని రిజాల్వ్ చేసింది. ఫ్యాక్టరీ పేలిపోయింది, సైలస్ వెళ్ళిపోయాడు. ఒకవేళ ఫ్యామిలీ మళ్లీ ఒకటైంది. కాని ఈ సీజన్ చివరికి 3 పెద్ద డౌట్స్ని వదిలివెళ్ళింది. 1. సైలస్ నిజంగానే చచ్చిపోయాడా? ఆ క్లిఫ్ నుండి పడడం, ఆ హ్యాండ్కచీఫ్ క్లూ అండ్ ఆ హిడెన్ కీ, ఇవన్నీ సైలస్ అన్ఫినిష్డ్ ప్లాన్స్కి సింబల్లా అనిపిస్తున్నాయి. 2. జేమ్స్ని నమ్మవచ్చా? ఈక్వేషన్ని కొట్టేయగానికి తను చెప్పిన రీజన్స్ సైలస్ లాజిక్లానే ఉన్నాయి. పవర్ని కంట్రోల్ చేస్తే ఫ్యూచర్ని కంట్రోల్ చేయొచ్చు అనే లాజిక్ తనది. 3. బియాట్రిస్ చాయిస్ ఏంటి? తను తండ్రిని రిజెక్ట్ చేసింది, కాని అంబిషన్ కాదు. సైలస్ ప్రపంచం అనేది బోల్డ్గా ఉండి దాన్ని షేప్ చేసేవాళ్ల చేతుల్లో ఉంటుంది అని నమ్ముతాడు. కాని షెర్లాక్ మాత్రం ప్రపంచం వైజ్గా ఉండి దాన్ని కంట్రోల్ చేసేవాళ్ల చేతుల్లో ఉంటుంది అని నమ్ముతాడు. సీజన్ విక్టరీతో ఎండ్ కాలేదు, ఒక బ్యాలెన్స్తో ఎండ్ అయింది. వెపన్ పోయింది, కాని నాలెడ్జ్ ఇంకా ఉంది. అండ్ షెర్లాక్ పాకెట్లో ఒక కీ ఉంది. అది సైలస్ తనతో పాటు తీసుకెళ్లాలనుకున్న ఒక పెద్ద రహస్యానికి గేట్వే.